ప్రతి వారం అపోస్తుల కార్యములు గ్రంథంలో నుంచి ఒక్కో అధ్యాయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అందులో 14వ అధ్యాయాన్ని మనం మాట్లాడుకోవాలి. బుధవారం 13 మాట్లాడుకున్నాం. గత ఆదివారం 12 మాట్లాడుకున్నాం. 12కు 13కు సంబంధం లేదు. కానీ 13కు 14కు చాలా సంబంధం ఉంది. ఎందుకంటే 13వ అధ్యాయం అనేది గత వారం మనం మాట్లాడుకున్నట్టు లాస్ట్ తరగతిలో పౌలు గారు మిషనరీ జర్నీస్ ప్రారంభమవుతున్నాయి. పౌలు గారి పరిచర్య ప్రారంభమవుతుంది. 13వ అధ్యాయంలో ఒక విషయం చెప్పాను. 12వ అధ్యాయము వరకు ఒక భాగమైతే అపోస్తల కార్యములు, 13వ అధ్యాయం నుంచి రెండవ భాగం. అపోస్తల కార్యములు 28 అధ్యాయాలను ప్రధానంగా 2 భాగాలుగా మనం చేసుకోవాలి. ఆ 2 భాగాలలో మొదటి భాగం వచ్చేసి మొదటి 12 అధ్యాయాలు. రెండో భాగమేమో 13 నుంచి 28 అధ్యాయాలు. మొదటి భాగంలో పేతురు గారి పరిచర్య మనకు కనబడుతుంది. రెండో భాగంలోనేమో పౌలు గారి పరిచర్య ప్రారంభమవుతుంది. మొదటి భాగం అంతా యెరూషలేము కేంద్రంగా జరిగింది పరిచర్య. ఈ రెండో భాగంలోనేమో అంతియోకయ పట్టణ సంఘ కేంద్రంగా పరిచర్య ప్రారంభమవుతుంది. మొదటి భాగంలో మొదటి 12 అధ్యాయాలలో వచ్చేసి ప్రత్యేకించి యూదుల మీద ఫోకస్, లేదా యూదులు క్రైస్తవులుగా మారటం మొదటి భాగంలో చూస్తాం. రెండో భాగంలో వచ్చేసి అన్యజనులు క్రైస్తవులుగా మారటం, అన్యజనుల మధ్య సంఘాలు ఏర్పడటం అనేది రెండో భాగంలో మనం చదువుకుంటాం. ఇంకా దీన్ని మాట్లాడాలి అని అంటే ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా ఆయన మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందును బూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని యేసుప్రభు ఏదైతే చెప్పాడో అందులో మొదటి భాగం పూర్తయిపోయింది యెరూషలేము. రెండో భాగం వచ్చేసి యోదయ సమరయ పూర్తయిపోయింది. మూడవది ఇందులో బూదిగంతముల వరకు సువార్త అనేది ఏదైతే ఉందో ఇది మూడవ భాగంలో నెరవేరబోయేటువంటి సంగతి. కనుక ఇప్పుడు మనం యేసుప్రభు చెప్పినట్లుగా మూడవ భాగం ముఖ్యమైన భాగం ఇది ముగింపులోనికి వెళుతున్నాం అనమాట. 13 నుంచి 28వ అధ్యాయాలంటే. అందుకే ఇవి చాలా కీలకమైనవి, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. రైట్. ఇక 13వ అధ్యాయాన్ని నేను గత బుధవారం చెప్పాను కనుక నేను దాని గురించి మాట్లాడకుండా 14వ అధ్యాయానికి నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. 13వ అధ్యాయంలో ప్రారంభమైంది ప్రయాణము లేదా పరిచర్య. ఆ 13వ అధ్యాయంలో మొట్టమొదట పౌలు గారు, బర్నబా గారు వారితో పాటు మార్కు గారిని వెంట పెట్టుకొని బయలుదేరారు. పౌలు, బర్నబా, మార్కు ఈ ముగ్గురు ఎక్కడి నుంచి? అంతియోకయ నుంచి బయలుదేరారు. సెలూకయకు వచ్చారు. అక్కడ ఓడ ఎక్కారు. అక్కడ ఓడ ఎక్కి వారు కుప్రలో దిగారు. కుప్రలో దిగినటువంటి వారు కుప్రలో సలామి అనేటువంటి ఒక ఊరు పట్టణంలో ముందుగా పరిచర్య చేశారు. సలమి నుంచి అక్కడ పాపుకెళ్ళారు. పాపులో కూడా పరిచర్య చేశారు. ఆ పాపులో ఉంటున్న సమయంలోనే అక్కడ ఒక ఎలుమ అనేటువంటి వాడు, వాడొక గారడీ వాడుగా ఉన్నాడు. వాడు ప్రజలను మోసం చేసేవాడుగా ఉన్నాడు. బరియేసు అనేటువంటి పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. బరియేసు అనేటువంటి పేరు కలిగిన వాడుగా ఉన్నాడు. అక్కడ అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ కుప్ర అనేటువంటి ద్వీపానికి సెర్గి పౌలు, అతను వాక్యం వినాలి అని పౌలు గారు, బర్నబా గారి ద్వారా అనుకుంటే ఇతను మధ్యలో అడ్డుపడుతున్నాడు. చూడండి, అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళటం వలన, వీళ్ళు పౌలు గారు, బర్నబా గారు వాక్యం చెప్పటం వలన అతని యొక్క చేస్తున్నటువంటి మోసం ఎక్కడ బయటపడిపోతుందో అన్న ఉద్దేశంతో వీరిని అడ్డుకుంటున్నట్టు, ఆటంకపరుస్తున్నట్టుగా అక్కడ కనబడుతుంది. అయినప్పటికీ కూడా పౌలు, బర్నబాలు ముఖ్యంగా పౌలు గారు అతన్ని శపించటం, అతను గుడ్డివాడైపోవటం, ఆ తర్వాత పౌలు, బర్నబాలు ఇరువురు కూడా అతని దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పటం, అతని విశ్వాసం ఉంచటం, ఇదంతా కూడా మనకు ఎక్కడ కనబడుతుంది? ఇదంతా కుప్రలో పాపులో కనబడుతుంది. రైట్. అక్కడి నుంచి వారు బయలుదేరి పిసిదియాకు వస్తున్నారు. పిసిదియా అనేది అదొక జిల్లా అనుకుందాం, లేదా ఒక రాష్ట్రం అనుకుందాం. ఆ రోజుల్లో ఒక ప్రాంతం. ఆ పిసిదియాలో అంతియోకయకు వచ్చారు. పిసిదియాలో ఉన్నటువంటి అంతియోకయకు వచ్చారు. ఒకసారి మ్యాప్ చూద్దాము. ఒకసారి మ్యాప్ డిస్ప్లే చేయి. ఒక్కసారి అందరూ కూడా స్క్రీన్ వైపు చూడండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుందేమో. ఒకసారి చూద్దాం మ్యాప్ వైపు. రైట్. పౌలు గారి మొదటి సువార్త ప్రయాణం. ఇక్కడ నాకు రైట్ సైడ్ మీరు చూడండి, అంతియోకయ అనేది
మెయిన్ కనబడుతుంది కదా! రైట్ సైడ్ కంప్లీట్‌గా. అంత్యోకయ అనేదేంటంటే అది సిరియాలో ఉన్న అంత్యోకయ. అది మెయిన్ సిటీ. అది ఇంకెప్పుడు కూడా గుర్తుపెట్టుకో. అంత్యోకయ అనేది ఏదైతే ఉందో అదే ఈ 13 నుంచి మనకి 22 అధ్యాయాల వరకు ప్రధానమైన పట్టణం ఏంటంటే ఈ అంత్యోకయ పట్టణమే. ప్రతిసారి ప్రతి వారం మనకి ఈ పట్టణం మనం మాట్లాడుకోవాల్సిందే. అంత్యోకయ. అక్కడ సంఘం అక్కడ క్రైస్తవులుగా మొట్టమొదటిగా పిలువబడిన వారు. శిష్యులైన వారు. అక్కడనే పౌలు బర్నబాలు కలిసి పనిచేశారు. అక్కడి నుంచే వారు సువార్తకు బయలుదేరుతున్నారు. సెలూకయ అనేది కింది భాగంలో ఉంది చూడండి సెలూకయ. అదేంటంటే ఓడరేవు. ఓడెక్కాలంటే అక్కడికొచ్చి ఎక్కాలనమాట. సెలూకయకి వచ్చెక్కాలి. ఆ సెలూకయలో వారు ఓడ ఎక్కారు. సెలూకయలో ఓడ ఎక్కి అక్కడి నుంచి ఆహ్, సిప్రస్ లేదా సైప్రస్ చూడండక్కడ. కుప్ర. సైప్రస్ అంటే ఏంటంటే కుప్ర. అక్కడ ఎక్కువగా కాపర్ ఉంటది కదా! మనం ఎక్కువ కాపర్ ఎక్కడ వాడుతుంటారు? ఈ ఫ్యాన్‌లలో వాటిలలో వాడేది అదేనా? కాపరేనా? ఆ! ఆ వైర్ ఉంటది కదా! అంటే కాపర్‌కి సంబంధించిన నిక్షేపాలు, కాపర్‌కి సంబంధించిన గనులు ఎక్కువగా ఆ ప్రాంతంలో దొరికేవి. అందుకే దాని నుంచే ఆ ప్రాంతానికి సైప్రస్ లేదా కుప్ర అనేటువంటి పేరొచ్చేసింది. రైట్. అక్కడి నుంచి వాళ్ళు సైప్రస్‌కొచ్చేసారు లేదా కుప్రకొచ్చారు. ఆ కుప్రలో బర్నబా గారి సొంత ఊరది. ఓకేనా? రైట్. అక్కడికొచ్చారు. ఆ కుప్రలో ఉన్నటువంటి పట్టణాలేంటంటే మొదటిది సలమి అనుంది చూసారా? అదే ఒక ద్వీపం అయితే, ఆ ద్వీపంలో సలమి అనేది ఒక పట్టణం. రెండోదొచ్చేసి ఏంటి అక్కడ పాపు అనేది రెండోది కనబడదు చూడండి. అంటే వాళ్ళు మొదటగా సెలుకైలో ఓడ ఎక్కి కుప్రకొచ్చారు. కుప్రలో అక్కడి నుంచి ఆ 2 పట్టణాలు చూసుకొని అక్కడి నుంచి మూడవ జర్నీ. మొదటి జర్నీ ఏంటి? మొదటి ప్రయాణం ఎక్కడి నుంచి? సెలుకై నుంచి కుప్రకు మొదటి ప్రయాణం. ఓకేనా? ఇప్పుడు కుప్పరు నుంచి క్షమించండి. అంత్యోకయ నుంచి సెలుకైకు మొదటి ప్రయాణం కాలినడక. అక్కడి నుంచి సైప్రస్‌కొస్తున్నారు 2. అక్కడి నుంచి ఇప్పుడెక్కడికెళ్తున్నారు పైన పంపూలియా అనే పదం చూడండి. పైనుంది చూసారా అక్కడ? పంపూలియా అనేటువంటి పదం. రైట్. పంపూలియా. పంపూలియాలో ఎక్కడికొచ్చారు అనంటే పెర్గేకొచ్చారు. ఈ పంపూలియాలోని పెర్గే అనగానే మనకేం జ్ఞాపకం రావాలంటే అక్కడే మార్కు గారు పౌలు గారిని, బర్నబా గారిని విడిచి వెనక్కెళ్ళిపోయాడు. ఓకే. పౌలు, బర్నబాని విడిచిపెట్టేసి మార్కు వెళ్ళిపోయాడు. మరలా అక్కడి నుంచి పౌలు గారు, బర్నబా గారు ఇద్దరూ కలిసి పైకెళ్తున్నారు చూడండి. 4 అని మార్క్ ఉంది చూసారా? యారో మార్కు. పైకెక్కడికెళ్తున్నారు వాళ్ళు? పిసిదియా అనేది మెయిన్ సిటీ, మెయిన్ దేశము లేదా రాష్ట్రమో, జిల్లా అనుకుంటే, అందులో అంతియోకయ అనేది పైనుంది చూడండి. అంతియోకయ. అదొచ్చేసి అందులో పిసిదియాలో అంతియోకయ అనేది ఒక పట్టణం. ఓకే. అంత్యోకయలో సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరములో వాళ్ళు వాక్యం చెప్పారు. వాక్యం చెప్పినప్పుడు చాలామంది మిస్ అయ్యారు ఆ రోజు. మిస్ అయిన వాళ్ళంతా కూడా వెళుతూ "ఏవండీ పౌలు గారు మీరు మంచి వాక్యం చెప్పారు. మీరు వచ్చే వారం వరకు కూడా మా దగ్గర ఉండాలి." ఎక్కడి నుంచి చెప్పుకొచ్చాడు అనంటే ఆయన ఇక్కడ పాత నిబంధన ఏమంటే ప్రవక్తలందరూ చెప్పింది, ఆ తర్వాత యేసుక్రీస్తు మరణం కానీ, ఆ తర్వాత సమాధి పునరుత్థానాలు గానీ, ఆయన ద్వారా రక్షణని కానీ, కంప్లీట్‌గా దావీదు ద్వారా చెప్పబడింది కానీ, ఇలా దావీదు చెప్పింది, సమూయేలు చెప్పింది, ప్రవక్తలందరూ చెప్పింది, ఏ మెస్సియా కోసమైతే చెప్పారో ఆ మెస్సియానే మేము ప్రకటిస్తున్నాము. ఆ మెస్సియానే మేము ప్రకటించేటువంటి యేసు అని చెప్పి వాళ్ళందరినీ కూడా యూదులైన వారందరినీ కూడా ఒప్పించటానికి చేసినటువంటి గొప్ప ప్రసంగం మనకు అంత్యోక్యలో కనబడుతుంది. అందరూ ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు. వచ్చే వారాన్ని కూడా రమ్మన్నారు. మేము అనేక మంది తీసుకొస్తామన్నారు. వచ్చే వారానికి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చేసారు. అసలు ఆ రోజు ఇంకా సమాజ మందిరం సరిపోలేదనమాట. అందరూ వచ్చేసారు. అది చూసినటువంటి మిగతా అక్కడ ఉన్నటువంటి శత్రువర్గాలు ఏవైతే ఉన్నాయో యూదుల్లో కొంతమంది మత్సరంతో నిండుకున్నారు. పౌలు, బర్నబాలు మాట్లాడుతుంటే దీన్ని ఎలా నేను అడ్డుకోవాలి, ఆపాలి అన్న ఉద్దేశంతో మాటికి అడ్డు చెప్తూ మాటికి వాళ్ళు అభ్యంతరపరుస్తూ ఉండటం వలన ఇక పౌలు గారు ప్రసంగించడం కూడా కష్టమైపోయింది. అందులో లేడీస్‌ని కూడా ఉపయోగించుకున్నారని గత వారం చెప్పాను. ఆడవాళ్ళను కూడా అందులో కూడా మళ్ళీ ఎలాంటి ఆడవాళ్ళు అనంటే భక్తి మర్యాదలు కలిగినటువంటి స్త్రీలు అనేటువంటి ఆ పదాన్ని కూడా అక్కడ మనం చదువుకున్నాం. లేడీస్ వైపు ఒకవైపు నుంచి మరొక వైపు నుంచి యూదుల్లో మత్సరంతో నిండుకున్న వాళ్ళు ఒకవైపు నుంచి, తర్వాత అదే పట్టణంలో అధికారులు ఒకవైపు, యూదులు ఒకవైపు, భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు ఒకవైపు, ఇలా కంప్లీట్‌గా అంతా కలిసి పౌలు గారి మీద ఒక రకమైన ప్రెషర్ తీసుకురావాలి. ఒక విధమైన ఒత్తిడి తీసుకొని రావాలి. దీంతో ఇక పౌలు అనేటువంటి వాడు, బర్నబా అనేటువంటి వాడు నెక్స్ట్ ఊరికి వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. ఇక సువార్త చెప్పడానికి వీల్లేదు అని ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు.
చివరికి ఇక పౌలు కూడా బర్నబా గారు కూడా నిర్ణయానికి వచ్చేసారు. ఇక ఇక్కడ వాక్యం చెప్పడం అనేది అవసరం లేదు వీళ్ళకు అని వాళ్ళ పాదధూళి దులిపేసి అక్కడి నుంచి మేము అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నామని చెప్పి అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు అంటే ఈకొనియాకి వచ్చారు. అది 14వ అధ్యాయం అండి. ఇప్పుడు 13వ అధ్యాయం విన్న వాళ్ళకి కూడా ఒక రకంగా మళ్ళీ రివైండ్ అయినట్టు. రైట్, ఇప్పుడు మనం 14వ అధ్యాయానికి వచ్చేద్దాం. రైట్, 14వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం. 14వ అధ్యాయం ప్రారంభం. ఈకొనియలో జరిగినది ఏమనగా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈకొనియలో జరిగినది ఏమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి అన్న పదాన్ని మనం చూస్తున్నాం అక్కడ. అంటే యూదుల సమాజ మందిరంలో పౌలు గారు ప్రవేశించి తేటగా బోధించినందున అన్న మాట మనం చదువుతుంటే ఎలా అంటే ఎక్కడైనా ఎవరైనా కానీ బోధించేటప్పుడు ఏదో గొప్ప గొప్ప సంగతులు చెప్పాల్సినంత అవసరత ఏమీ లేదు. చాలామంది ఏంటంటే మాకు మర్మాలు చెప్తున్నారు, మాకు చాలా గొప్ప గొప్ప సంగతులు చెప్తున్నారు అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా దేవుడు కోరుకోవటం లేదు. కానీ నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏదైతే ఉందో అది వినేవారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగితే చాలు. అది ఇక్కడ ఏదో చాలా లోతుకు వెళ్ళాలి, చాలా డెప్త్లోకి వెళ్ళాలి అనుకుంటే అది జీవితం సరిపోదు. మనం ఎంత వెళ్ళినా కానీ అది ఏంటంటే ఒక సముద్రం లాంటిది బైబిల్ అనేది. ఎన్నోసార్లు మనం వింటున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఈ డెప్త్ అనేది లేకపోతే లోతైన గొప్పదైన మహాజ్ఞానం ఇవన్నీ కాసేపు పక్కన పెడితే నువ్వు ఏం చెబుతున్నావు అన్నది ఏదైతే ఉందో అది వినే వాళ్ళకి అర్థమవుతుందా లేదా. 4 మాటలు చెప్పు, తెలిసినవే చెప్పు, కానీ వింటున్న వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోగలగాలి, వింటున్న వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు వింటున్న వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఒక విషయం చెప్తాను. ఎప్పుడు కూడా కొన్ని విషయాలు మనం మనసులో పెట్టుకొని మాట్లాడాలి. ఎక్కడికైనా ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు మొదటగా ఏంటంటే మన ముందు కూర్చున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏంటి, ఇది పల్లెల నుంచి విలేజ్ పీపులా లేదంటే సిటీలో ఉన్న వాళ్ళ అనేది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది వచ్చేసి వీళ్ళు చదువుకున్న వాళ్ళ చదువు లేని వాళ్ళ అనేది చూడాలి. మూడోది వచ్చేసి వీళ్ళు క్రైస్తవుల అన్యుల అనేది చూడాలి. ఒకవేళ క్రైస్తవులు అన్యులు అనుకున్నప్పుడు ఇందులో మళ్ళీ మెజారిటీ ఎవరున్నారు, అన్యులు ఉన్నారా క్రైస్తవులు ఉన్నారా అనేది మనసులో పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీటన్నిటిని మనసులో పెట్టుకున్నప్పుడు మాత్రమే అవతల వాళ్ళకు మనం వాక్యాన్ని చక్కగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా పౌలు గారు బర్నబా గారు వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు సక్సెస్ అవ్వటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వాక్యాన్ని వారు తేటగా అంటే వివరించి ప్రతిదాన్ని కూడా విడదీసి మాట్లాడడం అనేది అది పౌలు గారి బోధలో ఉన్న ప్రత్యేకత అన్నమాట. అందుకే తేటగా అనేటువంటి ఆ పదాన్ని మనం చూస్తున్నప్పుడు వారు తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైనటువంటి యూదులు అన్ని జనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఇది చాలా చాలా అన్యాయమైనటువంటి విషయం, ఎస్పెషల్లీ ఆ రోజు పౌలు గారి పైన. ఇప్పుడు ఏదైనా ఒకవేళ వారికి ఆయన మీద శత్రుత్వం ఉంటే, ఆయనకు వారి మీద పగ ఉంటే అది వారితో. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే మిగతా వాళ్ళకి సంబంధం లేకపోయినా కానీ వాళ్ళను కూడా ఏం చేస్తారు, రేపుతున్నారు. వారిని కూడా రేపి వారికి కూడా పౌలు గారి మీద ఏం కలిగించేటట్టుగా ప్రయత్నం చేశారట, పగ. ఇప్పుడు పౌలు గారు చేసిన అన్యాయం ఏముంది? ఆయన సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆయన వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ప్రకటించే సువార్త అది నీకు అభ్యంతరంగా నీకు ఇబ్బందిగా ఉండొచ్చు యూదుడుగా, కానీ అన్యజనులు వాళ్ళు వింటున్నారు. కానీ వారిని వింటున్నటువంటి వాళ్ళలో మనసుల్లో కూడా ఒక విషయాన్ని నింపి వింటున్న వారిని కూడా వినకుండా చేసి పౌలు గారి మీదకి కంప్లీట్గా ఒక వ్యతిరేక భావాలు వారిలో కలిగచేసి పగ పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఇదేంటంటే జరుగుతున్నటువంటి సువార్త పనికి ఇది ఒక భయంకరమైనటువంటి ఒక అభ్యంతరము ఆటంకంగా చేయాలి అనేది ప్రారంభం నుంచి శత్రువులైనటువంటి ఎస్పెషల్లీ యూదులలో నుంచి శత్రువులైన వారు. ఇప్పుడు పౌలు ఎవరంటే ఆయన కూడా బై బర్త్ యూదుడే. ఇప్పుడు ఆయనకు శత్రులుగా మారుతుంది కూడా ఎవరు అని అంటే యూదులే. కారణం ఏంటంటే వాళ్ళు మైనారిటీలో పడిపోతున్నారు, మెజారిటీ వర్గం అంతా కూడా క్రీస్తు వైపుకు మరలుతున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. రైట్, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ఇక ఒకటే మార్గం ఏంటంటే దేవుణ్ణి ఆనుకోవటం తప్ప ఇక మాకు వేరొక అవకాశం ఏమీ లేదు అని పౌలు బర్నబాలు డిసైడ్ అయిపోయారు. ఈ విషయంలో ఇక మనుషులు యూదులు కావచ్చు, అన్యజనులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వీరు ఎవ్వరు కూడా మనల్ని ఆదుకోరు.
ఇక మనం చేస్తున్న పని దేవుని పని. యేసు ప్రభువు కూడా ఒక మాట అన్నాడు. మీరు సర్వలోకము వెళ్ళండి, సమస్త జనులు మీరు నాకు శిష్యులుగా చేయండి. సదాకాలము నేను మీతో ఉంటాను అనేటువంటి మాట ఒకటి చెప్పాడు ఆయన వెళుతూ వెళుతూ. సదాకాలము నేను మీతో ఉంటాను అని అన్నాడు అనంటే, ఎప్పటికైనా గానీ మనకు తోడుగా ఉండేవాడు, మనకు ధైర్యం చెప్పేవాడు, మనల్ని ఆదరించేవాడు, మనల్ని నిలబెట్టేవాడు, నడిపించేవాడు ఆయన. ఆ విషయంలో ఫిక్స్ అయిపోయారిక. అందుకే ఎక్కడికెళ్ళినా మనకి ఇవి తప్పవు అని ఆలోచించి ఇక ప్రభువు మీద ఆనుకోవడం అనేది ప్రారంభించారు. అది ఇక్కడ మనకు కనబడుతున్న విషయం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా వారు మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నారు. ఇక్కడ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగాయి అని అంటే ఇవి జరగటానికి వెనకాల ఉన్నటువంటి కారణం, దేవుడు జరిగించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాక్యం, కృపావాక్యమునకు సాక్ష్యం. అంటే అక్కడ వాక్యం అనేది స్థిరపరచబడటం కొరకు ఈ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వెనకాల జరిగాయి తప్ప వాటిని జరిగించటం అనేది దేవుడి ఉద్దేశం కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫస్ట్ ఏంటయ్యా అంటే ఫస్ట్ వాక్యం. ఈ వాక్యాన్ని దృఢపరచటానికి, వాక్యాన్ని స్థిరపరచటానికి వెనక నుంచి దేవుడు జరిగించింది ఏంటంటే ఈ వాక్యం సత్యము, ఇది నిజం అని స్థిరపరిచేయాలన్న ఆలోచనతో దేవుడు వారికి ఇచ్చినటువంటి పవర్స్ ఇవి. దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తి, ఈ అద్భుతాలు, సూచక్రియలు. అవి అక్కడ మనం చదువుతున్నాం 4వ వచనంలో. ఆ పట్టణపు జన సమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులకును యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. ఇక స్టార్ట్ అవుతున్నాయి. అప్పటికి యేసుప్రభు ఒక మాట చెప్పాడు. ఒకసారి ఆ మాట చదువుకొని ఇక్కడికి వద్దామా? మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఆయన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆయన మీ వారే మిమ్మల్ని అప్పగిస్తారు అని 24వ అధ్యాయం 15 నుంచి చదువుతూ వస్తున్నప్పుడు, అంటే అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. 25, 26 వచనాలు, 25, 26. దానికంటే ముందు 9వ వచనం చూడండి. 9వ వచనం కరెక్ట్. 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి, చూడండి, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత మీరు ద్వేషింపబడుదురు. ఆ పదం చూడండి, సకల జనముల చేత మీరు ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషిద్దరు. విషయం ఏంటంటే ఎవరో అప్పగిస్తారు అని మీరు అనుకోకండి. ఒకరిని ఒకడు అప్పగించుకుంటారు, అభ్యంతరపడతారు, ద్వేషించుకుంటారు అనేటువంటి ఆ మాటలు ఎప్పుడైతే ఆ రోజు శిష్యులతో చెప్పాడో అవే మాటలు ఈరోజు పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. పౌలు గారి విషయంలో జరగటం ఇంకా మనం ముందుకు వెళుతుంటే పౌలు గారు ఒకప్పుడు ఏదైతే చేశాడో అవన్నీ కూడా తన జీవితంలో రిపీట్ అవ్వటం చూసి ఆయన, అవును, ఒకప్పుడు నేను చేసింది ఈరోజు నా జీవితంలో అది రిఫ్లెక్ట్ అవుతుంది అన్న ఆలోచనతో తలదించుకొని దేవుని పనిలో ముందుకు వెళ్ళటమే ఈ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ముందుకు వెళ్తుంటే తర్వాత చూద్దాం. తర్వాత మాటలో ఎన్నో వచనం? 5వ వచనం. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనియలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి అన్నాడు. ప్రియులారా, పారిపోయేటువంటి పరిస్థితి పౌలు గారికి, బర్నబా గారికి ఫస్ట్ టైం. వారు మొదటిసారిగా బయలుదేరారు సువార్త కోసం. వారు పారిపోతున్నారు. ఎందుకు పారిపోమన్నాడు అని అంటే ఒక మాట చెప్పాడు యేసుప్రభు కూడా. ఆయన మొదటగా శిష్యులు ఇద్దరిద్దరిని పంపుతున్నప్పుడు, మీరు ఏ పట్టణంలో మీకు శ్రమ కలగ చేయాలనుకున్నప్పుడు, ఏ పట్టణంలో మిమ్మల్ని హింసించాలనుకున్నప్పుడు మీరు ఏం లేదు, ఆ పట్టణాన్ని విడిచిపెట్టి దగ్గరగా ఉన్న మరొక పట్టణానికి మీరు వెళ్ళండి. ఎక్కడ? 10వ అధ్యాయం. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో, వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. ఆ పదం చూడండి.
మిమ్మును ఈ పట్టణములో హింసిస్తున్నారా? మరొక పట్టణములోనికి పారిపోండి. ఇప్పుడు ఎక్కడ ఈకోని అనే పట్టణంలో ఉన్నారు పౌలు బర్నబాలు. ఈ పట్టణంలో వారికి ఏం కలుగుతుందనంటే హింస కలుగుతుంది. సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఇంకా రాళ్ళు రువ్వి చంపే కార్యక్రమం ప్రారంభించలేదు. కానీ లోపల చాలా కుట్ర జరుగుతుంది. లోపల చాలా వ్యతిరేకత పెరిగిపోతుంది. పౌలు గారికి బర్నబా గారికి విషయం అర్థమవుతుంది. ఇక వాళ్ళ చేతికిలో పడిపోతే, వాళ్ళ చేతికి చిక్కితే ఇక మళ్ళీ రాళ్ళతో కొట్టి చంపటమే. అలా అని శ్రమ పడటానికి ఆయన సిద్ధపడినట్టుగా లేడా అంటే శ్రమ పడటానికి సిద్ధపడి వచ్చాడు సేవలోకి. ఇక్కడ గుర్తుంచుకోండి, శ్రమలు ఉండవా హింసలు ఉండవా అంటే శ్రమ పడటానికి హింసపడటానికి సిద్ధపడి సేవలోకి వచ్చాడు. కానీ చేయవలసినటువంటి పని ఇంకా చాలా ఉంది, వెళ్ళవలసిన ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. శ్రమ పడటానికి సిద్ధపడ్డాడు తప్ప చావడానికి సిద్ధపడలేదు ఇక్కడ ఆయన. విషయం అది. మీరు కానీ లాస్ట్ ప్రయాణం మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తాను, చివరి ప్రయాణంలో యెరూషలేముకి వెళ్ళిపోతే చంపుతారని చెప్పి ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు, చంపేస్తారు అని. అక్కడ శ్రమలు నీ కోసం కాచుకొని ఉన్నాయని అంటాడు. అయినా పర్వాలేదు, మీరు ఎందుకు నా కోసం ఏడుస్తున్నారు? మీరు ఎందుకు నా కోసం మీరు ఏడ్చేసి నా గుండెలు మీరు ఎలా బద్దలు చేస్తారు? నేను ఆల్రెడీ ఇందులోకి వచ్చిన రోజే అన్నిటికీ తెగించి వచ్చేసాను. అంటే అన్నిటికి సిద్ధపడి వచ్చాను. అన్నిటికి సిద్ధపడే వచ్చాను. అవమానాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇందులో. సన్మానం చేసినప్పుడు సంతోషపడ్డా, అవమానం వచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండాలి. నేను గణపరిచినప్పుడు ఆనందపడ్డావు, అదేవిధంగా నిన్ను నీచుడుగా అసహ్యుడిగా ఎంచినప్పుడు కూడా అదే ఆనందపడాలి. అంటే మంచి జరిగినప్పుడు మేలు జరిగినప్పుడు ఆనందపడతావు తప్ప కీడు జరిగినప్పుడు ఆనందపడవా? ఇది పౌలు గారి జీవితంలోంచి నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఈ పట్టణంలో మీకు హింస కలిగింది, మరొక పట్టణంలోనికి మీరు పారిపోండి అని ఆ రోజు యేసుప్రభు శిష్యులతో అదే చెప్పాడు. ఇప్పుడు అర్థమైపోయింది, కాసేపు మనం ఆలస్యం చేస్తే ఏంటంటే వాళ్ళు వస్తారు, మీద పడిపోతారు, రాళ్ళతో కొట్టి చంపేస్తారు. రాళ్ళతో కొట్టి చంపడం అనేది ఏంటంటే యూదులకు ఉన్నటువంటి అలవాటు అది. మీరు చూడండి, స్టెఫెన్ ఎలా కొట్టి చంపేశారు? స్టెఫెనును రాళ్ళతో కొట్టి చంపేశారు. యాకోబును ఎలా చంపేశారు? ఎందుకు ఆయన ఖడ్గంతో చంపారు, రాళ్ళతో కొట్టి చంపారు? ఇప్పుడు ఇతన్నేమో ఖడ్గంతో చంపారు, అతన్నేమో రాళ్ళతో కొట్టి చంపారు. ఎందుకు? ఖడ్గంతో చంపడం అనేది ఏమో రోమియోల శిక్ష. అది ప్రభుత్వం శిక్షిస్తే ఎలా శిక్షిస్తుందనంటే ఖడ్గంతో శిక్షిస్తుంది రోమా ప్రభుత్వం. కానీ యూదులు ఏంటంటే, మీరు పాత నిబంధనలు కూడా మీరు చూడండి, ఒకరోజు విశ్రాంతి దినాన్ని కట్టెలు ఏరుకుంటున్నాడు ఒక వ్యక్తి. మీరు అడగదు ఆజ్ఞను, మీరుతో ఆ వ్యక్తిని తీసుకొచ్చి సమాజం మధ్య నిలబెట్టి రాళ్ళతో కొట్టి చంపేశారు. అంటే రాళ్ళతో కొట్టి చంపడం అనేది యూదుల శిక్ష. రోమిల శిక్ష ఏంటంటే ఖడ్గముతో చంపటం, అది రోమియులు విధించేటువంటి శిక్ష అది. ఓకే, అందుకే పౌలు గారిని కూడా ఖడ్గంతో చంపించేశారు, యాకోబును ఖడ్గంతో చంపించేశారు. ఆ తర్వాత పేతురు గారిని కూడా తెల్లవారితే ఆయన్ని కూడా ఖడ్గంతో చంపడానికి సిద్ధపడిపోయారు. అది రోమా ప్రభుత్వం అమలు చేసేటువంటి విధానం, శిక్ష. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు వీళ్ళెవరంటే యూదులు కదా వీళ్ళు, అందుకు వాళ్ళిద్దరిని రాళ్లతో రువ్వి చంపాలని అనుకున్నారట. నెక్స్ట్ 6వ వచనంలో వారు 6వ వచనంలో లుకయోనియ పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండ్రి. సేవకులు పారిపోయాడు అని అంటే ఏదో పారిపోయాడు అని అంటే ఏదో తప్పు చేసి పారిపోవటం కాదు అక్కడ. ఒకటి. రెండోది ఏదో ప్రాణభయంతో పారిపోవటం కాదు అక్కడ. అది ఎక్కడికి పారిపోయాడని మనం చదువుతున్నాం ఇక్కడ, లుస్త్రకు దెర్బేకు. ఎందుకు? సువార్త చెప్పినందుకే కదా. మరి ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళాం, సువార్త చెప్పడం మానేశారా? లేదే. సువార్త చెప్పినందుకే శత్రువులయ్యారు, సువార్త చెప్పినందుకే చంపడానికి వాళ్ళు రెడీ అయ్యారు. తెలిసి మళ్ళీ సువార్త ఎందుకు చేస్తున్నారు? చావు అంటే భయం కాదు అక్కడ. ఈ గలతీయలో ఉన్న ప్రాంతాలు ఏంటయ్యా అంటే, ఒకటేమో పిసిదియా, గుర్తుపెట్టుకోండి, అంటే ఒక లాంగ్వేజ్, ఆ భాష మాట్లాడే ప్రాంతాలు అనమాట. ఏవి? లుస్త్రా, దెర్బే అనేది. ఓకే, మొత్తానికి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఈకోని ఎక్కడుంది? కర్సు చూపించడం వాళ్ళకి అక్కడ. కర్సు ఈకోని ఎక్కడుంది? గలతీయ కింది భాగంలో. గలతీయలో కింది భాగంలో ఈ లుస్త్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. రైట్, ఇప్పుడు లుస్త్రలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, కిందికి వచ్చారు అని అంటే సౌత్ పార్ట్ అనమాట అది. ఓకేనా? పైకి వెళ్తున్నారంటే ఉత్తర భాగం, కిందికి వస్తున్నారంటే దక్షిణ భాగం, కుడివైపు వెళ్తున్నారంటే తూర్పు భాగం, ఎడమవైపు వెళ్తున్నారంటే ఉత్తరం. మళ్ళీ లుస్త్ర నుంచి మళ్ళీ రైట్ సైడ్కి వెళ్తున్నారు చూడండి, దెర్బేకి వెళ్తారు అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నారు అంటే అది మళ్ళీ తూర్పు వైపుకి వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట అక్కడ. రైట్, లుస్త్రకు వచ్చారు. లుస్త్రలో ఉన్నప్పుడు ఏం జరిగింది? 7వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట వినను. పౌలు అతన్ని తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి.
ఇక్కడ రాస్తున్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, లూకా గారు. లూకా గారు అంటే ఆయన ఒక డాక్టర్, ప్రొఫెషనల్ డాక్టర్ ఆయన. ఆ రోజుల్లో వైద్యము అని అంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు వైద్య విద్య. ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం వైద్య విద్యను అభ్యసించి ఒక మంచి వైద్యుడిగా పేరు సంపాదించుకున్నాడు అని అంటే ఆయనకు వైద్య భాషపై లేదా వైద్యంపై ఎంత పట్టుంటేనో ఆయన గురించి బైబిల్లో ఇంత చక్కగా అందరూ రోగానికి లక్షణాలు కూడా లూకా గారు రాస్తాడు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇతను ఒక డాక్టర్ అయితే తప్ప అంత డీటెయిల్డ్గా మాట్లాడు, డీటెయిల్డ్గా చెప్పడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. సేమ్ ఇతను కూడా లుస్త్రాలో బలహీన పాదముల అపోస్తలుగా రాసింది ఎవరు? లూకా గారే కదా అపోస్తలుగా రాసింది, డాక్టర్ కదా. ఆయన చెప్తున్నాడు అనమాట, బలహీన పాదములు గల ఒకడు ఉండను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడ ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. సేమ్ మనం అపోస్తల కార్యం 3వ అధ్యాయం చదువుకున్నప్పుడు కూడా అక్కడ కూడా పుట్టింది మొదలుకొని కుంటివాడై శృంగారం మన దేవాలయం దగ్గర భిక్షమెత్తుకుంటున్న వాడు అని మనం చదువుకుంటాం కదా, పేతురు గారు బాగు చేశారని 3వ అధ్యాయంలో. సేమ్ ఇక్కడ లుస్త్రలో మనం చదువుతున్నప్పుడు లుస్త్రలో కూడా బలహీన పాదములు కలిగినటువంటి వ్యక్తి పుట్టిది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు. మరి ఇక్కడ భిక్షం ఎత్తుకుంటున్నాడా లేదా అనే సంగతి మనకు తెలియదు. ఇక్కడ లుస్త్రకు వచ్చేసరికి సమాజ మందిరం ప్రస్తావన లేదు. మీరు చూడండి, ఈ కొనియలో సమాజ మందిరం, అంత్యోకయలో సమాజ మందిరం, కానీ ఇక్కడ మాత్రం సమాజ మందిరం అనేది లేదు లుస్త్రలో. అంటే సమాజ మందిరం లేదు అంటే లుస్త్రలో మనం ఏమనుకోవాలంటే అక్కడ యూదుల సంఖ్య తక్కువ, అన్యుల సంఖ్య ఎక్కువ. కనుక యూదుల సంఖ్య తక్కువగా ఉన్న చోట సమాజ మందిరాలు ఉండవు. ఒకవేళ ఉంటే ఫస్ట్ పౌలు గారు ఎక్కడికి వెళ్తాడంటే ముందు అక్కడికే వెళ్తాడు. ఎందుకంటే యూదులకు సువార్త చెప్పడం ఈజీ, అన్యులకు చెప్పడం కష్టం. మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు ఈ పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయండి. యూదులకు సువార్త చెప్పడం చాలా సులువు, కానీ అన్యులకు సువార్త చెప్పడం కష్టం. ఎందుకు కష్టము అంటే యూదులకు ఆల్రెడీ సగం తెలుసు విషయం. సగం తెలుసు అంటే ఏంటి? దేవుడు ఎవరో తెలుసు, వాళ్ళకు దేవుడు ఎవరో తెలుసు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది, ఆల్రెడీ కీర్తనలు ఉన్నాయి, ప్లస్ వాళ్ళంతా కూడా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇంకా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథాలలో నుంచి దేవుడు గురించి చెప్పాల్సిన పని లేదు. వచ్చిన యేసే మెస్సియా అని చెప్తే సువార్త అయిపోద్ది వాళ్ళకు. కానీ అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరో చెప్పాలి, యేసు ఎవరో చెప్పాలి, ఆ యేసుని ఎందుకు నమ్మాలో చెప్పాలి. ఇదంతా కూడా అన్యుల మధ్యకి వెళ్ళి సువార్త చెప్పడం అనేది చాలా కష్టం. అందుకే ఇక్కడ సమాజ మందిరం లేదు అంటే అక్కడ యూదులు లేరు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ లుస్త్రలో ఉన్న వాళ్ళంతా కూడా పబ్లిక్ ఆడియన్స్ అంతా ఎవరు అని అంటే అన్యులు. ఆడియన్స్ ఎవరనబట్టి ఎవరు వింటున్నారు? సభ, బహిరంగ సభ రోడ్డు మీద జరుగుతుంది అనుకుందాం. కాసేపు పౌలుగా నిలబడ్డారు, అక్కడ అందరూ వింటున్నారు, ప్లస్ అక్కడే పడిపోయినటువంటి ఆ కుంటివాడు కూడా వింటున్నాడు అనమాట బాగా. రైట్, వింటున్నప్పుడు అతన్ని చూసి పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపమును తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేశారు. విషయం ఏంటంటే ఆయన ఎప్పటి నుంచి చూస్తున్నారు, పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు. ఏంటి అసలు ఈ మనిషి ఏంటి, ఇది సాధ్యమైపోయిన ఇంపాసిబుల్ ఇది. అలాంటి ఈ వ్యక్తి ఏంటి, నిలబట్టం ఏంటి, ఇంత చక్కగా నడవటం ఏంటి, గంతులు వేయటం ఏంటి అని చూసి అందరూ ఆశ్చర్యపోయి ఇది మనుషులకు సాధ్యం కాదు, ఇది ఖచ్చితంగా వీళ్ళు వచ్చింది ఎవరో కాదు, దేవతలైతేనే తప్ప ఈ అద్భుతం అనేది జరగదు. అంటే దేవుళ్ళు ఎలా వచ్చారు అంటే మనుషుల రూపంలో వచ్చారు అనేటువంటి ఈ సిద్ధాంత, ఈ నమ్మకం అనేది అన్ని మతాలలో ఉంది ఎన్నో సంవత్సరాలుగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరంటే గ్రీసు దేశస్తులు, అంటే గ్రీకు పురాణాలు. వాళ్ళంతా కూడా నమ్ముతుంది అంటే గ్రీకు పురాణాల్లో గ్రీకు మిథాలజీని వాళ్ళంతా కూడా నమ్ముతున్నారు. ఇక్కడ మనం చూస్తుంటే వాళ్ళ నమ్మడానికి కూడా అంతకుముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది, అది మీకు కాసేపు అయిన తర్వాత చెప్తాను. మొత్తానికి జరిగిన దాన్ని చూసి వీళ్ళు వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు, ఖచ్చితంగా వీళ్ళు దేవుళ్ళు, ఇంకా అందులో అనుమానం లేదు, కాబట్టి వీళ్ళని మన దేవుళ్ళుగా మనం వీళ్ళని చూడాల్సిందే అని వాళ్ళంతా కూడా లుకయోనియ భాష. చూడండి ఆ భాష ఏంటంటే అది ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నారు అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను కానీ తెలుగు మాట్లాడేటువంటి తెలుగు ప్రాంతం అంటాం దీన్ని. అలానే లుకయోనియ ప్రాంతం అంటే లుకయోనియ భాష మాట్లాడే ప్రాంతాలు. అందులో ఏవి ఉన్నాయి? లుస్త్రా ఉంది, దెర్బే ఉంది. గుర్తుపెట్టుకోండి, లుస్త్రా, దెర్బే ఈ 2 పట్టణాలు లుకయోనియ భాష మాట్లాడే పట్టణాలు. ఓకేనా? ఒకటి పైన మనం అంత్యోకయ చూసాము, అక్కడి నుంచి ఈకొనియాకి వచ్చారు, ఈకొనియా నుంచి ఎక్కడికి వచ్చారు? లుస్త్రాకు వచ్చారు. ఈ లుస్త్రా, దెర్బే అనేటువంటి 2 పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 పట్టణాలలో మాట్లాడే భాష ఏంటంటే లుకయోనియ భాష. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు అని అంటే కంప్లీట్గా అన్యులు ఎక్కువగా ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఎక్కువగా ఉన్నారు, అన్యులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దేవతల మనిషి రూపం తాల్చమనేది దిగొచ్చి కేకలు వేసిరి. బర్నబాకు జుపతి అనియు
పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టేది. ఇక్కడ ద్యుపతి అని బర్నబా గారికి పేరు పెట్టారు. ద్యుపతి అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అని అంటే, బహుశా చాలామంది చెప్పేటువంటి అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు నమ్ముతున్నటువంటి గ్రీకు పురాణాలలో ఉన్నటువంటి దేవులలో ద్యుపతి అనేవాడు చాలా మెయిన్ గాడ్ అనమాట. ఓకే, ముఖ్యమైనటువంటి దేవుడు ఎవరు? ద్యుపతి. ఇప్పుడు బర్నబా గారిని చూసినప్పుడు ఆయన ఎత్తు కావచ్చు, ఆయన పర్సనాలిటీ కావచ్చు, ఆయన ఫిజికల్గా చూస్తుంటే చాలా బలంగా కనబడుతున్నాడు. అప్పుడు మీరు అనొచ్చు, మరి పౌలు గారు ఎలా ఉంటాడు ఆయన బలంగా ఉంటే? అసలు మనకి మెయిన్ హీరో ఎవరు ఇందులో? పౌలు గారు కదా. మరి ఈయన ద్యుపతి ఎవరు? బర్నబా గారేమో అంత గొప్పగా మెయిన్ దేవుడిగా కనబడుతున్నప్పుడు మరి పౌలు గారు ఎలా ఉంటారంటే, పౌలు గారు ఫిజికల్గా చూడటానికి చాలా బలహీనంగా ఉంటాడు. చాలామంది ఏమంటారంటే, ఆ రోజుల్లో ఈ లుకైనియా ప్రాంతానికి చెందినటువంటి చరిత్రకారులు పౌలు గారిని చూసిన వాళ్ళలో నుంచి వచ్చినటువంటి ఒక థాట్ ఏంటంటే, పౌలు గారు చాలా పొట్టిగా ఉంటాడు. పౌలు గారు పొట్టిగా ఉంటాడు ఒకటి. పౌలు గారికి బాయిల్డ్ బట్టతలు ఉంటుంది, ముక్కు పొడుగు ఉంటుంది, కాళ్ళు కాస్త వంకరగా ఉంటాయి, చూడటానికి మనిషి చాలా వీక్గా ఉంటాడు. మిగతా భాగం అంతా కూడా మిగతా పార్ట్ ఏదైతే ఉందో, మిగతా భాగం అంటే ఆ మోకాళ్ళ పై నుంచి అంతా చూస్తే కాళ్ళు వంకరగా ఉన్నప్పటికీ కూడా ఫిజికల్గా బాడీ అంతా కూడా చూస్తానికి కాస్త చూడటానికి బలంగా ఉన్నా, మెయిన్గా ఏంటంటే అతని ఫేస్ కొన్ని సందర్భాలలో చాలా బలహీనంగా, కొన్ని సందర్భాల్లో వచ్చేసేమో దేవదూత ముఖంలాగా కనిపించేది అని ఆ రోజు ఆయన చూసిన వాళ్ళు వాళ్ళ పుస్తకాలు రాసుకున్నటువంటి విషయం. నిజంగా పౌలు గారు చూడటానికి బలహీనంగానే కనబడతాడంటే అవును అని చెప్పడానికి పౌలు గారి స్వయంగా ఒక మాట చెప్పాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఒకసారి ఆ మాట చదువుకొని ఇక్కడికి వచ్చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. అతని పత్రికలు అనగా పౌలు గారి పత్రికలు, పౌలు గారి రాస్తున్నారు, అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. ఆ పదం చూడండి, అతడు శరీర రూపమునకు బలహీనుడు. అంటే పౌలు గారు ఫిజికల్గా చూడటానికి ఎలా ఉన్నాడు అంటే చాలా వీక్గానే ఉంటాడు, కానీ మాట మాట్లాడడం అంటే మాత్రం ఇంకా అసలు అక్కడ ఎవరు నిలబడలేరనమాట, అంత వాగ్దాటి ఉంది ఆయనకు. అందుకే వాళ్ళు ఈయనకి హెర్మే అని ఎందుకు పేరు పెట్టారు అని అంటే, హెర్మే అనేటువంటి ఆ దేవుడు లేదా వాళ్ళు నమ్ముకుంటున్న ఆ దేవత ఏమంటారు, పైనుంచి వర్తమానాలు తీసుకొచ్చే వర్తమానికుడు అనమాట. అంటే దేవుని దగ్గర నుంచి మనుషుల దగ్గరకు సమాచారాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకు వినిపించేటువంటి బాధ్యత ఆ హెర్మే అనేటువంటి దేవుడిది ఆ గ్రీకు పురాణాలలో. పౌలు గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇతనుకున్నటువంటి వాక్శక్తిని బట్టి, ఇతనుకున్న వాగ్దాటిని బట్టి, ఇతను మాట్లాడుతున్న తీరును బట్టి మన పురాణాలలో హెర్మే ఏదైతే దేవుడి దగ్గర సమాచారం ప్రజలకు తీసుకొచ్చి చెప్పేవాడు అని మనం అనుకున్నామో, చూస్తుంటే ఇతను అలా కనబడుతున్నాడు. ఈ బర్నబా గారు చూస్తానికేమో చాలా ఫిజికల్గా చాలా బాగున్నాడు, చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి ఇతనేమో మెయిన్ దేవత లేదా దేవుడు ఎవరు? ద్యుపతి. ఇతనేమో ఆయన దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చినటువంటి ఒక హెర్మే అని ఇద్దరికి పేర్లు పెట్టేశారు. రైట్, పేర్లు పెట్టేసి నెక్స్ట్ ఏం చేశారట చూద్దాం తర్వాత త్వరగా. పట్టణమునకు ఎదురుగా ఉన్నటువంటి ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. మొత్తానికి బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయారు. ఎవరికి బలి ఇవ్వటానికి? పౌలు గారికి, బర్నబా గారికి బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయారంటే సామాన్యమైన విషయం కాదండి అది. అంటే వీళ్ళిద్దరిని మనుషులను దైవాలుగా చేసేటువంటి కార్యక్రమం కనబడుతుంది ఇక్కడ. బాగా చూడండి, మనుషులను ఎలా చేస్తున్నారు? దేవుళ్ళుగా చేస్తున్నారు. అసలు మనుషులు దేవుళ్ళుగా చేయటం ఏంటి? విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి క్రిస్మస్ సీజన్లో దేవుడు మనిషిగా వచ్చాడు. దేవుడు ఎలా వచ్చాడు? దేవుడు మనిషిగా వచ్చినటువంటి ఈ ప్రపంచంలో మనుషులను ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేవుళ్ళుగా చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఎంత దారుణమైన తప్పో తెలుసా? ఇది కంప్లీట్గా బైబిలుకు ఏమంటారు అని అంటే ఇంకా దైవత్వానికి పూర్తి వ్యతిరేకమైంది. మనిషి ఎప్పుడు మనిషే, మనిషి ఎప్పుడు దేవుడు కాదు. అందుకే మనుషులుగానే చూడాలి తప్ప మనుషుల్లో ఎవరిని కూడా దైవంతో మనం చూడకూడదు. ఇది కానీ మీరు చూస్తే పేతురు గారు మనం 10వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదా, కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు, కొర్నేలి ఇంటికి వెళ్ళిపోగానే కొర్నేలి పేతురు గారు కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడిపోతే పేతురు గారు ఏమన్నారు? దీవించి వెరీ గుడ్ అన్నాడా? నువ్వేంటయ్యా నా కాళ్ళ మీద పడుతున్నావు? నేను కూడా నీలాంటి నరుణ్ణి, నేను కూడా నీలాంటి మనుషుణ్ణి అని మాట్లాడాడు. ఎందుకంటే దేవుడి స్థానం
దేవుడికి చేయవలసింది మనిషికి చేయకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుడికి చేయవలసింది దేవుడికి చేయాలి. మనిషికి చేయవలసింది మనిషికి చేయాలి. దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానం దేవుడికి ఇవ్వాలి. మనిషికి ఇవ్వాల్సిన స్థానం మనిషికి ఇవ్వాలి. అంతే తప్ప దేవుడి స్థానంలో మనిషిని కూర్చోబెట్టామా, ఆ ఏ రోజు ఎలా అయితే పురుగులు పడి చచ్చాడో సేమ్ అదే పరిస్థితి జరుగుతుంది. అందుకే ఇది ఈ సమాజంలో అసలు చూస్తుంటప్పుడు చాలా బాధేస్తుంటుంది. ఏం అర్థం కాదు. ఈవెన్ దో క్రైస్తవ సమాజంలో కూడా అలాంటివి తంతులు ఆల్రెడీ మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. వాక్యం అర్థమైన వాళ్ళు ఎవరు చేసే పని కాదు అది. వాక్యం పైన సరిగ్గా అవగాహన లేని వాళ్ళు మాత్రమే అలాంటి ఆలోచనలతో ఉంటుంటారు. ఎవరిని దేవుడు అనకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మనిషే తప్ప మనిషి ఎప్పటికీ దేవుడు కాడు. అసలు దేవుడు అనే మాటకి అర్థం ఏంటి? అది తెలిస్తే మనిషిని దేవుడు అనరు. దేవుడు అనేటువంటి డెఫినేషన్, దేవుడు అనేటువంటి పదానికి డెఫినేషన్, దేవుడు అనే మాట అసలు ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి అనేది కానీ అర్థమైతే మనిషిని ఎప్పుడు కూడా దేవుడుగా చెప్పరు. కానీ మనుషుల్లో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైన దుర్బుద్ధి ఏంటంటే, నేను కూడా దేవుడు అవ్వాలి, నన్ను కూడా అందరు దేవుళ్ళ చూడాలి, అందరూ నన్ను దేవుళ్ళ కొలవాలి, అందరూ నన్ను దేవుళ్ళ ప్రతిష్ఠించాలి, అందరిలాగా నాకు విగ్రహాలు ఇవి నా ప్రారంభం నుంచి ఉన్న చరిత్రలో రోమా చక్రవర్తుల దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కూడా ఎప్పుడైతే వీళ్ళు అలా చేయడం ప్రారంభించేశారో, వీళ్ళు చూడండి తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని అన్నాడు. వస్త్రాలు చించుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది? జనరల్గా బైబిల్లో మనకు కనబడుతూనే ఉంటాయి. వస్త్రాలు చింపుకోవడం అనేది బైబిల్లో కనబడుతుంది. ఉదాహరణకు మీకు తెలిసిన సందర్భం ఏదైనా చెప్పండి. బైబిల్లో ఎవరైనా వస్త్రాలు చింపుకునే సందర్భం ఏదైనా మీకు తెలుసా? చాలా ఉన్నాయి. ఏదైనా 1, 2 పురుషుల నుంచి రావాలి నాకు సమాధానం. వెనకాల కూర్చున్న పురుషుల్లో నుంచి. బైబిల్ బాగా చదువుతుంటారు కదా, అందుకే బాగా వింటుంటారు కూడా మీరు. చెప్పండి, పురుషుల్లో చెప్పండి వెనక నుంచి. బైబిల్లో వస్త్రాలు చింపుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బైబిల్లో చాలామంది ఉన్నారు. ఒకరిద్దరు పేర్లు చెప్పండి చాలు. యోబుకు ఓకే, శ్రీకాంత్ యోబు అన్నాడు ఓకే. ఇంకా మోర్దెకై ఓకే. ఇంకా ఎవరైనా? యోషియా రాజు కూడా దేవాలయాన్ని శుద్ధి చేసేటప్పుడు ఆ దేవాలయంలో, పరిశుద్ధ ఆలయంలో, మెయిన్ స్థలంలో ఒక ధర్మశాస్త్రం సంబంధించిన ఒక ప్రతి దొరికింది. ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఒక ప్రతి చర్మపు కాగితం. దాన్ని ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు అది దొరకగానే వెంటనే ఆయన తన వస్త్రాలు చింపుకోవటం అనేది అక్కడ కనబడుతుంది. సేమ్ మోర్దెకై కూడా ఒక విపత్తు, ఒక కుట్ర జరుగుతుంది వెనకాల. మోర్దెకైకు యూదులకు వెనకాల కుట్ర చేస్తున్నాడు హామాన్ అనేవాడు. ఆ కుట్ర తెలుసుకొని వస్త్రాలు చింపేసుకున్నాడు ఆయన. సేమ్ యోబు గారు కూడా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, పిల్లలందరూ కూడా చనిపోయారు ఒకేసారి. అప్పుడు కూడా తన వస్త్రాలు చింపేసుకున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళెందుకు చింపుకున్నారు వస్త్రాలు? వీళ్ళకేం కష్టం వచ్చింది? వీళ్ళకేం బాధ కలిగింది? అంటే వీళ్ళను దేవుళ్ళగా చూస్తున్నారు కదా, అది వాళ్ళని చాలా బాధించిందనమాట. అసలు ఎవరైనా కానీ ఏమంటే దండేస్తామనంటే, కాలు మొక్కుతామనంటే ఆనందంగా ఒప్పుకుంటారు కదా. బట్టలు చింపుకునేది ఎవరు చెప్పండి? ఏమంటే మీకు సన్మాన కార్యక్రమం ఉందనంటే బట్టలు చింపేసుకుంటారా? రేపు మీకు పలానా వారితోనండి, మీకు పలానా వేదిక పలానా స్థలంలో ఉండండి, మీకు చాలా పూల దండలు తీసుకొచ్చేస్తారంటారండి, చాలా బహుమతులు వస్తాయనంటే నాకు వద్దనంటారు ఎవరైనా? ఇక్కడ చూస్తుంటే వీళ్ళు బట్టలు చింపేసుకున్నాడు. ఎంత లోపల ఎంత బాధపడిపోయారంటే వాళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతుంది వీళ్ళకు. మేము దేవుళ్ళము అనుకుంటున్నారు వాళ్ళు, మేము దేవుళ్ళగా వచ్చాము అనుకుంటున్నారు. వీళ్ళు ఇంత ఎందుకు చేద్దాం అనుకుంటున్నారని ఇంకో కారణం కూడా ఉందండి. చూద్దాం, తర్వాత చెప్తానండి. తర్వాత అలా చదువుతూ మనకి ఎందుకు వెళ్ళేసరికి చూద్దాం. ఎన్నో వచ్చిన ఇది 15. అపోస్తలులైన బర్నబాయు పౌలు సంగతిని తమోసించుకొని సమూహం లోపల చొరబడిపోయి అయ్యలారా, 15 నుంచి 15, 16, 17 అండి. ఇక్కడ చూడండి, అయ్యలారా అని సంబోధించాడు. మీరు అక్కడ ఎన్నో అధ్యాయం 14, 13లోన మనం చదువుకున్నాము. వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు ఎవరి మధ్యలోనికి 13, 17 చూడండి. యూదుల సమాజ మందిరంలో ఇశ్రాయేల్ అందరూ ఉన్నప్పుడు ఆ మందిరంలో ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడు వారలారా అని ప్రారంభించాడు ప్రసంగం. ఎక్కడ? సమాజ మందిరంలో ఇశ్రాయేలీలకు. మరి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? అన్యులతో కదా. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నప్పుడు సంబోధన ఎలా ఉందంటే, ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడు వారలారా అని ప్రారంభించాడు మెసేజ్ స్టార్టింగ్. అంటే ఈ సంబోధన అనేది కూడా పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంది. అక్కడ ఇశ్రాయేలులారా, దేవునికి భయపడు వారలారా అన్నాడు, కానీ ఇక్కడ కూడా అదే పదం ఉపయోగించాడు అనుకో. ఆ ప్రసంగాన్ని ఎవరు వింటారా? అసలు మీవెవరో, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, దానికి దీనికి ఏమైనా పోలికుందా అనుకుంటారు వాళ్ళు. అందుకే అక్కడ ఇశ్రాయేలులారా దేవునికి భయపడే వాళ్ళని ప్రారంభించాడు. 15 వచనంకి వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాడంటే అయ్యలారా. ఎందుకంటే వాళ్ళంతా అన్యులు, వాళ్ళకి ఈ పదం తప్ప ఇంక వేరే ఏ పదం చెప్పినా వాళ్ళకి ఎక్కదు. అదనమాట. అయ్యలారా,
మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రం చూసారా, డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు ఆయన? యేసు గురించి చెప్పడం లేదు. ఎందుకు అన్యులకు ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు, సిలువను ఎక్కాడు, చచ్చిపోయాడు అని అంటే ఎందుకండి? మాకు ఏం అర్థమవుతుందో చెప్పండి అవన్నీ. అందుకే వీళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే దేవుడు గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్పాలి? కళ్ళ ముందు కనబడుతున్న ప్రకృతి, కళ్ళ ముందు కనబడుతున్న సృష్టి, కళ్ళ ముందు కనబడుతున్న ప్రకృతిలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా వెనకుండి జరిగించేవాడు దేవుడు అవుతాడు. అర్థమైందా? వీటన్నిటి వెనకాల ఉండి జరిగించేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన దేవుడు అవుతాడు తప్ప ఈ సృష్టిలో ఉన్న మేము కానీ మీరు కానీ మనుషులెవ్వరూ దేవుళ్ళు కారు అని చెప్పడానికి ప్రసంగం ఎత్తుకున్నాడు అనమాట పౌలు గారు. చూద్దాం తర్వాత మాటలో ఏమన్నాడు? మీరు ఈ వ్యర్థమైన వాటి విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించున్నాము. ఆయన గత కాలములో సమస్త జనులు తమ మార్గంలో నడవనిచ్చిన. గత కాలంలో అంటే అదే యేసుక్రీస్తుకు ముందున్నటువంటి దానికంటే కూడా ప్రారంభ కాలం, అజ్ఞాన కాలం దేవుడు చూసి చూన్నట్టుగా ఉన్నాడు అనేటువంటి సంగతి మనం 16వ అధ్యాయమా 17వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు మళ్ళీ వివరంగా మాట్లాడుకుంటాము. ఆయన గత కాలంలో సమస్త జనులు తమ మార్గం నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షం, మీకు ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు, మేలు చేయట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. ఇది అయ్యా వర్షాలు కురుస్తున్నాయనంటే, ఋతుకార్యక్రమం జరుగుతున్నాయనంటే, పంట పండుతుందనంటే, భోజనం మనం చేస్తున్నామనంటే దేవుడు కారణం ఆయన. కనుక మీరు ఏదైనా చేయాలి అని అంటే ఆయనకి చెయ్యాలి, మాకు కాదు. మేము కూడా మీ స్వభావం కలిగిన మనుషులమే అని చెప్తూ వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహుప్రయాసమైంది అని అంటే వాళ్ళని ఆపడం చాలా కష్టమైపోయిందట. అంటే ఎంత బలవంత పెడుతున్నారో, లేదు మీరు ఇక్కడ కూర్చొని మీకు దండలేయాలి, లేదు బండి ఎక్కండి మిమ్మల్ని ఊరేగించాలి, లేదు మీరు ఇక్కడికి వచ్చేసేయండి, మీ పేరు మీద బలి ఇచ్చేసేయాలి అంటే వాళ్ళని ఎంత ఆపడం చాలా కష్టమైపోయిందట. ఎందుకు వీళ్ళు ఇంత పట్టుదలతో ఉన్నారంటే వెనకాల ఒక స్టోరీ ఉంది. ఇంతకేంటి ఆ స్టోరీ అంటే, వీళ్ళు ఇంత పట్టుదలతో ఎందుకున్నారంటే గతంలో వాళ్ళ కథల్లో వాళ్ళ తాతల ముత్తాతల కాలంలో ఒక స్టోరీ చెప్పు మనిషి రూపంలో వాళ్ళ ఊరు వచ్చారు. వాళ్ళ ఊరు వచ్చినప్పుడు ఊరు మొత్తం తిరిగినా కానీ ఎవ్వరు కూడా వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వలేదు, వాళ్ళకి భోజనం పెట్టలేదట. వాళ్ళకి ఎవ్వరు కూడా ఇంట్లో చేర్చుకొని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి మర్యాద చేయలేదు. తీరా చివరికి చూసేటప్పటికి ఒక దంపతులు, భార్యాభర్తలు, వీళ్ళు దేవుళ్ళు అన్న సంగతి తెలియకుండానే ఆ ఇద్దరిని కూడా ఇంట్లో చేర్చుకున్నారట. వాళ్ళ పేర్లు ఏమని చెప్తున్నారంటే కథలు, బ్యాసిన్ భార్య పేరు, ఫిలోమోన్ భర్త పేరు. వీళ్ళిద్దరూ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే వచ్చారో దేవతలుగా మనిషి రూపంలో వాళ్ళిద్దరిని చేర్చుకున్నారట. చేర్చుకుని వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకి చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఊరు మొత్తం తిరిగినా కానీ ఎవ్వరు కూడా చేర్చుకోలేదు, భోజనం పెట్టలేదు. అప్పుడు వీళ్ళిద్దరికి కోపం వచ్చేసిందట. కోపం వచ్చి ఆ ఊరు మొత్తాన్ని కూడా జలప్రళయంతో నాశనం చేసేసారు వాళ్ళు. ఊరు మొత్తం కూడా వాష్ అవుట్ అయిపోయింది. వీళ్ళిద్దరిని మాత్రం ఆ దేవతలు తప్పించి ఒక ఇంట్లో పెట్టి ఆ ఇంట్లో కుర్చీలేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారట దేవతలు. కథలండి ఇది కథ. అప్పుడు వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు ఇంకా వాళ్ళ వృద్ధాప్యం వచ్చేసి ముసలితనంలో చనిపోయేటువంటి సమయంలో మరి మాకు చావాలని లేదండి, మీరు చచ్చిపోతే ఎలా, మాకు చావకుండా చేయొచ్చు కదా అని చెప్పేసిన వాళ్ళంటే, లేదంటే మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మీరు బ్రతుకుతారు అని చెప్పి వాళ్ళిద్దరిని 2 మహావృక్షాలుగా చెట్లుగా మార్చేశారట దేవతలు, వచ్చినటువంటి దేవతలు. అంటే ఒకప్పుడు దేవతలు మనుషుల రూపంలో వస్తే వాళ్ళ దేవతల సంగతి మనం తెలియకుండా మన పితరులు వాళ్ళని చేర్చుకోక ఆతిథ్యం ఇవ్వక వాడిని నిర్లక్ష్య పెట్టినందుకు ఊరు మొత్తం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు కూడా అలానే వచ్చారేమో మనం టెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఈ పౌలు బర్నబాలు కూడా అలానే దేవతలుగానే మనల్ని పరీక్షించడానికి వచ్చారేమో. ఇప్పుడు కానీ వీళ్ళని మనం చేర్చుకోకపోతే ఇప్పుడు మనం కూడా కొట్టుకొని పోతాం ఆ వరదలో, జలప్రళయంలో. అందుకు ఎట్టి పరిస్థితులు వీళ్ళు ఇలా అంటారులే కానీ మనం ఇలానే చేసేయాలి. అందుకు వాళ్ళని ఆపడం బలవంతమైందంటే అంత ఫోర్స్ చేశారనమాట వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వటానికి, వాళ్ళకు పూజ చేయటానికి. ఇది దాని వెనకాల ఇంత స్టోరీ ఉందనమాట. అది రైట్. ఎన్నో వచ్చినాం
19. అంతియోకయ చూద్దాం. అంతియోకయ నుంచి ఈకొనియ నుంచి. అంతియోకయ అంటే పైన ఉన్నటువంటి పిసిదియాలో ఉన్న అంతియోకయ, మర్చిపోకండి. అంతియోకయ నుంచి సుమారుగా అంతియోకయ నుంచి ఈకొనియ నుంచి యూదులు వచ్చి, అంతియోకయ నుంచి యూదులు వచ్చేసారంటే లుస్త్రకు సుమారుగా 100 మైళ్ళు. 100 మైళ్ళు అంటేనండి ఆల్మోస్ట్ 150 కిలోమీటర్లు. ఏంటి శత్రుత్వం చూసారా, పగ ఎలా ఉందో. అంత్యోకయలో ఉన్న వాళ్ళంతా పౌలు గారి మీద ఎలా ఉన్నారట, పౌలు గారి మీద బర్నబా గారి మీద పగతో ఉన్నారు కదా. ఎన్నో వచనం, 14వ అధ్యాయం 2వ వచనం మీరు చూడండి. అది కాదు, మన 10వ అధ్యాయం కదా, 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో ఎన్నో వచనము, 13వ అధ్యాయంలో 45. యూదులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, మత్సరముతో నిండుకున్నారు, వాళ్ళు అసూయతో నిండుకున్నారు. అసూయనే పెరిగితే ఏమవుతుందంటే పగ అయిపోతుంది. చూడండి, అసూయ పెరిగింది అనుకోండి ఏమవుతుంది, పగ. పగ వచ్చేసింది అనుకోండి ఏం కోరుకుంటుంది తెలుసా, పగ ప్రతీకారాన్ని కోరుకుంటుంది. పగ ప్రతీకారాన్ని కోరుకుంటుంది. యోహాను మీద హేరోదియకు ఏముందట, పగ. హేరోదియ యోహాను మీద ఏం పెట్టుకుంది, పగ పెంచుకుంది. ఆ పగ ఎప్పుడు చల్లారిందట, యోహాను తలను గిన్నెలో పెట్టి తీసుకొచ్చి చూపిస్తే తప్ప అప్పుడు కానీ నా పగ చల్లారలేదు అని మాట్లాడింది. సేమ్ ఇక్కడ అంత్యోకయలో యూదులకు కూడా పౌలు గారి మీద అంత పగ పెట్టుకున్నారు. వాళ్ళు పోనీలో మా ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు కదా అనుకోవచ్చు కదండి. ఎక్కడ అంత్యోకయ, ఒకసారి మ్యాప్ చూపించు మళ్ళీ ఒకసారి. అంత్యోకయ ఎక్కడ, లుస్త్రా ఎక్కడ అంటే సుమారు 150 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ భద్రాచలం అంతా. ఎలా కారులో 2 గంటలు వెళ్ళిపోవడం కాదు, నడుచుకుంటూ వెళ్ళాలి. 150 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలంటే కనీసం రోజుకి 20 కిలోమీటర్ల చొప్పున నడిచినా కానీ రాత్రి నడవడానికి అవ్వదు. రోడ్లే హైవేలు ఉన్నాయా ఏమైనా, లేదు కదా. రాళ్ళు, రప్పలు, ఎడారులు, వాగులు, వంకలు, అడవులు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోవాలంటే కనీసం రోజుకి 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేరు. అంటే వారం రోజులు నడవాలి. ఎక్కడ పిసిదియాలో ఉన్న అంత్యోకయ, అంత్యోకయ ఎక్కడ ఉంది చూడండి, అక్కడ పిసిదియాలో ఉన్న అంత్యోకయ పైన ఉంది, అక్కడ ఉందండి అంత్యోకయ. అక్కడి నుంచి అంత్యోకయ నుంచి ఈకొనియ రావాలి, ఈకొనియ నుంచి కింద లుస్త్రకు రావాలి. అంత్యోకయ నుంచి ఈకొనియకు వచ్చి ఈకొని నుంచి లుస్త్రకు రావాలని 150 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఎందుకోసం అని అంటే పౌలు గారి మీద దాడి చేయాలి, పౌలు గారిని చంపాలి. ఇంత ద్వేషం ఆయన మీద. రైట్, వచ్చారట. మొత్తానికి ఎన్నో వచ్చినవి ఇది 19. అంత్యోకయ నుంచి ఈకొనియ నుంచి యూదులు వచ్చి, అంటే వస్తూ అంత్యోకయలో యూదులు ఈకొనియలో కూడా ఆగి, ఈకొనియలో కూడా కొంతమందిని వాళ్ళు ఏం చేసుకున్నారంటే కొంతమంది మనుషులు వాళ్ళకి అనుకూలంగా తీసుకొని వచ్చేసారు లుస్త్రకు. వచ్చి జనసమూహములు తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు ఏమన్నారు, తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకుని పట్టణం వెళ్ళి. నాకు ఇక్కడ ఏమర్థమైందంటేనండి, అసలు యాక్చువల్గా పౌలు గారిని వదిలిపెట్టట్లేదండి వీళ్ళు. ఇప్పుడు అంత్యోకయ నుంచి ఈకొనియకు వచ్చాడు, ఈకొని నుంచి లుస్త్రకు వచ్చాడు. అంత్యోకయ మీ ఊరు వదిలేశాడు కదా పౌలు, మళ్ళీ ఎందుకు అయ్యాక మీరు వెళ్ళిపోమన్నారు, వచ్చేసాడు. అంటే పౌలు గారిని వెంటాడుతున్నారనమాట. అయితే పౌలు గారిని వదిలిపెట్టారా, వదిలిపెట్టలేదు. పౌలు మా ఊరు వదిలిపెట్టినా మేము ఆయన వదిలిపెట్టాం. అంటే పౌలు గారిని వెంటాడుతున్నారు అని అంటే ఒక అసూయ అనేది, ఒక పగ అనేది, ఒక ద్వేషం అనేది అవకాశం కోసం చూస్తూ ఉంటుందా, అంత మొందించేంతవరకు చల్లారదా? ఇది చూస్తుంటే నాకేం గుర్తొచ్చిందనంటే పౌలు గారు కూడా పౌలు గారు మారకముందు చూడండి, ఆయన కూడా క్రైస్తవులైన వారిని వెంటాడి పట్టుకున్నాడు కదా. ఇప్పుడు 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు అపోస్తల కార్యంలో ఇంటింట జొచ్చి అన్న పదాన్ని మనం చదువుకుంటాం. ఇంటింట జొచ్చి స్త్రీలు పురుషులను చూడకుండా తీసుకెళ్ళి లోపల పడేస్తున్నాడట. కేవలం ఇక్కడే కాదు, ఎక్కడున్నారట, సిరియాలో దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారని చెప్పి యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారంటే వాళ్ళని కూడా మేము చంపాలి, వాళ్ళని చంపడానికి మాకేం కావాలి, ఆ పత్రాలు, అధికార పత్రాలు ఇవ్వండి అని చెప్పి ఆ పత్రాలు పట్టుకొని మరీ బయలుదేరాడు. సుమారుగా 300 కిలోమీటర్లు. మరి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రైస్తవులు కూడా వెంటాడి చంపాలనుకున్న నువ్వు ఇప్పుడు నీకు రివర్స్ అవుతుంది. పౌలు గారిని కూడా వెంటాడుతున్నారు, పౌలు గారిని కూడా వేటాడుతున్నారు వాళ్ళు. మొత్తానికి ఇక్కడికి వచ్చేసారట. చూద్దాం ఎన్నో వచనం 20 త్వర చూద్దాం. అయితే యూదులు జనసమ్మతం పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అన్నారండి. మొత్తానికి పౌలు గారిని నిలబెట్టారు. మరి బర్నబా గారిని ఎందుకు అక్కడ స్కిప్ చేశారని తెలియట్లేదు మనకు. బహుశా బర్నబా గారిని ఎందుకు స్కిప్ చేశారంటే వాళ్ళ టార్గెట్ ఎవరు అంటే, మెయిన్ టార్గెట్ ఎవరు అంటే పౌలు గారండి. ఎందుకంటే అక్కడ అంత్యోకయలో మాట్లాడింది కూడా ఎవరు అంటే పౌలు గారు ప్రసంగం చేసింది. పౌలు గారి ప్రసంగానికి అయితే అందరూ కూడా ఫిదా అయ్యారు, పౌలు గారి ప్రసంగానికి అయితే అందరూ కూడా ఇంప్రెస్ అయిపోయారు. అలానే అక్కడ కూడా చంపాలనుకుంది ఎవరినంటే పౌలు గారిని చంపాలనుకున్నారు. ఈకొనియలో కూడా పౌలు గారి టార్గెట్ అయ్యాడు. అందులో మరి ఇతను ఎందుకు వదిలేశారు అంటే
ఇతను చూస్తుంటే బర్నబా గారిని చూస్తుంటేనట్టు ఆ ఊర్లో ఉన్న వాళ్ళకు జుపత్ అని పేరు పెట్టారంటే మెయిన్ గాడ్ అనమాట. బహుశా అది కూడా అయ్యి ఉండొచ్చేమో. సరే, మొత్తానికి ఏంటంటే ఇక్కడ పౌలుని కార్నర్ చేశారు. పౌలు గారిని కార్నర్ చేసి పౌలు గారిని చంపాలి అనుకున్నారు. పౌలు నిలబెట్టేశారండి. రాయి తీసుకుని కొడుతున్నారు. ఒక్కొక్క రాయి పౌలు గారిని ఏమంటారు, పైన ఉన్నటువంటి మాంసాన్ని, లోపల ఉన్నటువంటి కండరాలను, నరాలను చీల్చుకొని లోపల ఉన్న ఎముకకు అది తగులుతున్నప్పుడు ఆ ఎముకల నొప్పి ఎలా ఉంటుందో ఆ బాధపడిన వాళ్ళకు మీకు అర్థమవుతుంది. ఒకసారి ఒక్కొక్క రాయి విసురుతుంటే ఆ ఒక్కొక్క రాయి వెళ్ళినటువంటి ఒక్కొక్క రాయి ఆయన పైన చర్మాన్ని, లోపల ఉన్నటువంటి ఆ కండరాలు, ఆ మాంసాన్ని, ఆ నరాలను చీల్చుకొని లోపల ఉన్న ఎముకలకు తగిలి మనిషి నిలబడలేక, నడవలేక కుప్పకూలిపోయి మొత్తం రక్త మడుగులో ఉన్నట్టుగా ఉండి ఆ తర్వాత ఇక ఏమనుకుంటే చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తి యొక్క శవం ఊర్లో ఉండకూడదు కదా, చచ్చిపోయిన వ్యక్తి శవం ఊర్లో ఉండటానికి వీల్లేదు అని ఈడ్చుకొని వెళ్ళిపోయారు బయటికి. చనిపోయాడు అనుకున్నారంటే టెస్ట్ చేయరండి, శ్వాస చూడరా వాళ్ళు, నరం పట్టుకోరా, నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోయాడరా, ఇంకా పేడ విరగడైపోయింది, వదిలేశారు. చాలామంది ఏమంటారంటే, పండితులు ఏమంటారంటే ఈ విషయంలో, నిజంగానే పౌలు చనిపోయి ఉండొచ్చు. పౌలు గారు కొరింథీయులకు రాసినప్పుడు 2వ పత్రికలో క్రీస్తునందున్న ఒక మనుష్యుని ఎరుగుదును, అతను 14 సంవత్సరముల కిందట అతను పరదేశకు ఆయన కొనుపోబడెను అని ఒక పదం ఉపయోగిస్తారు. మీకు తెలుసు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 2-3 వచనాల్లో మాట్లాడుతుంటాడు. చాలా మంది ఏమంటారంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, బహుశా పౌలు గారు అయి ఉండొచ్చు. ఒక అభిప్రాయం అనమాట అది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ పౌలు గారు చనిపోయారు, దేవుడు బ్రతికించుకున్నాడు మరలా, అయి ఉండొచ్చు అని. ఇదంతా చూస్తుంటే షాకింగ్ కలిగించేటువంటి నెక్స్ట్ విషయం ఏంటంటే, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే మరలా మళ్ళీ వెంటనే లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా బయలుదేరిపోయాడు. ఎక్కడికి? దెర్బేకు సువార్త చెప్పడానికి. విషయం ఏంటంటే, లుస్త్రా గుర్తుపెట్టుకోండి, లుస్త్రా దెర్బే ప్రాంతాలు. లుస్త్రాలో ఇంత జరిగింది కదా, ఇంత జరుగుతున్నప్పుడు చుట్టూ అందరూ కూడా ఉన్నారు, శిష్యులు ఆయన చుట్టూ నిలబడ్డారు కదా. నిజంగా శిష్యుల యొక్క మనసులు, వారి ఏమంటారు అని అంటే, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉండుంటాయి ఆ టైంలో? బర్నబా గారు కానివ్వండి, ఆయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది, లుస్త్రా అనగానేనండి తిమోతి గారు గుర్తుపెట్టుకోండి. లుస్త్రా అనగానే తిమోతి గుర్తుకు రావాలి. తిమోతి వాళ్ళమ్మ యూనికే గుర్తు రావాలి. యూనికే వాళ్ళమ్మ లోయి, ఆవిడ గుర్తుకు రావాలి. ఎందుకు గుర్తుకు రావాలి అని అంటే, పౌలు గారు మరీ చెప్తుంటాడు, నేను మీ మధ్యకు వచ్చాను. తిమోతి చెప్తాడు కదా, 2వ తిమోతి పత్రిక ఒకసారి త్వరగా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయమా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి పత్రికన చూడండి ఒకసారి. తిమోతితో చెప్తుంటాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయం 3:16 రైట్. 2వ పత్రిక తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము, 16వ వచనానికి ముందు 11, 12, 11 చూడండి. అంతియోకయ, ఆ పదం చూడండి, అంతియోకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను నీవు తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించావు. అంటే తిమోతి ఎక్కడివాడు? ఆ పట్టణాలకు చెందిన వాడే. తిమోతి వాళ్ళ అమ్మ ఆ పట్టణానికి చెందింది, వాళ్ళ అవ్వ ఆ పట్టణానికి చెందింది. వీళ్ళందరూ చూస్తుండగానే పౌలు గారిని రాళ్లతో కొట్టారు. వీళ్ళందరూ చూస్తుండగానే పౌలు గారిని ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి ఆ సమయంలో? ఎంత వేదనతో, కన్నీళ్లతో, ఎంత బాధపడిపోయి ఉండొచ్చు, ఎంతగా రోధించి ఉండొచ్చు. తెల్లవారిసరికి మళ్ళీ అన్ని కట్లు కట్టుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? దెర్బేకి వెళ్ళిపోయాడు, సువార్త కోసం వెళ్ళిపోయాడు. ఏమండి, ఏంటండి ఆ కమిట్మెంట్ ఏంటండి? అంకిత భావం ఏంటండి? మనం చిన్న చిన్న విషయాలకే మనం ఆరాధన అనుకుంటాం, చిన్న చిన్న విషయాలకే మనం సభలు అనుకుంటాం. చిన్న చిన్న విషయాలు పెద్ద ఏం ఉండదు అక్కడ. నీ కాలుకు నొప్ప, కడుపులో నొప్ప, తలకు నొప్ప, ఇవి కాలిరిగితే వస్తావా? కాలు నొప్పి కలిగి ఆరాధన అనుకున్న నువ్వు కాలిరిగితే వస్తావా? చిన్న చిన్నవి కదండి. తలలో నొప్పి అని ఆరాధన మానుకునేటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ కాలంలో, విశ్వాసం ఈ కాలంలో అసలు ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉంటే నువ్వు ఆరాధనకు వస్తావని నమ్మకం ఎలా కలుగుతుంది దేవుడికి? చిన్న చిన్న విషయాలకు ఎవరో ఒక మాట అన్నారు, ఎవరో ఏదో అనుమానించారు, ఎవరో ఏదో సందేహించారు, ఎవరో ఏదో చేశారు. చిన్న చిన్న వాటికే మనం మానేసుకుంటామా ఆరాధన? అలా అనుకుంటే పౌలు పరిస్థితి ఏంటి ఇక్కడ? ఆయన వెళుతుంది వాక్యం వినడానికి కాదు, వాక్యం చెప్పడానికి. ఇంత బాధ పెట్టుకొని లోపల, ఇంత కుమిలిపోతూ, ఒకవైపు మానసికంగా, మరోవైపు భౌతిక ఫిజికల్గా ఇంత టార్చర్ ఆయన అనుభవిస్తూ కూడా, నాకు అప్పగించిన పని, నా మీద మోపబడిన పని, నన్ను నమ్మి దేవుడు నాకు అప్పగించాడు, ప్రాణం పోయేలో పాపం చేసుకోవాలి. అవేమీ ఆటంకం కాలేదు ఆయనకు.
ఒక్కసారి ఆయనే కదా మనకు మాదిరి. ఆయన ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్న ప్రకారము క్రైస్తవులారా మీరు నన్ను పోలి నడుచుకొని. ఏం చెప్పుకొని వదిలేద్దామా? చదువుకొని వదిలేద్దామా? కొంతలో కొంతైనా ఒక్కసారి మీరు ఏం చేయాలంటే పౌలు గారిని రాళ్లతో కొట్టినటువంటి ఆ సందర్భాన్ని, రాళ్లతో కొట్టినప్పుడు ఆయన ఎలా ఉంటాడో ఒక ఇమేజెస్ని ఒక్కసారి ఇంట్లో పెట్టుకోవాలి మనం ఆ ఫోటో. అప్పుడు ఇన్ని గాయాలతో, ఇన్ని దెబ్బలతో, ఒకవైపు మానసికంగా, ఒకవైపు భౌతికంగా ఇంత నలిగి కుమిలిపోయిన ఈ స్థితిలో కూడా వాక్యం పట్టుకొని వెళ్ళిపోతున్నాడే నడుచుకుంటూ సువార్త చెప్పడానికి. నాకేమైందని, నాకేం జరిగిందని నేను ఆరాధన మానుకోవాలి, నాకేం జరిగిందని నేను సభ మానుకోవాలి. అసలు ఆయనకు మనకు ఎక్కడైనా ఏ విషయంలోనైనా మనం పోల్చుకోగలమంటారా? లేనే లేదు. అది ఆనాడు ఆయన జీవితం, అది ఆనాడు పరిచర్య. చెప్తున్నాడు, ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియకును, అంతియోకయకును తిరిగి వచ్చి మళ్ళీ రిటర్న్ జర్నీ అవుతున్నారండి. దెర్బేకి వెళ్ళాడు. దెర్బే నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే లుస్త్రా. మళ్ళీ చివరిలో మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆయన ప్రారంభించాడు అక్కడికి మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాడు, బ్యాక్ వచ్చేస్తున్నాడు. దెర్బే నుంచి లుస్త్రకు వచ్చాడు. మళ్ళీ అసలు లుస్త్రలో అంత జరిగిన తర్వాత మళ్ళీ ఆ పట్టణానికి వెళ్తారండి. ఏమంటే పలానా పట్టణానికి వెళ్ళిపోతారు, ఏమంటే చావు కొట్టేశారండి బాబు, తిరగబడ్డారండి అంటే మళ్ళీ ఆ పట్టణానికి వెళ్ళిపోతాం మనం, పక్క నుంచి వెళ్ళిపోతాం మనం. కానీ మరలా ఆ పట్టణానికి వచ్చాడట మహానుభావుడు. చూడండి, ఆ పట్టణానికి వచ్చేసి అక్కడ ఆల్రెడీ కొంతమంది శిష్యులు ఉంటే వారందరినీ కూడా విశ్వాసం నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి, అనేకమైన శ్రమలు ఏం చూశారు, ఇలాంటివి ఇంకా అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని ఏం చేశాడట? హెచ్చరించి, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి. చూడండి, అక్కడ సంఘాలను ఎవరికి అప్పచెప్పాడంటే పెద్దలకి అప్పచెప్పేసేవాడు. మరి లేరు కదా, అపోస్తలులు లేరు కదా, సేవకులు లేరు కదా, పెద్దలైన వారిని కూర్చోబెట్టి వాళ్ళు ఎలా నడిపించాలి ఏంటో వాళ్ళన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి అప్పచెప్పి ఉపవాస ప్రార్థన చేసి వారికి అప్పచెప్పాడట. వారు నమ్మిన ప్రభుకు వారిని అప్పగించేసి తర్వాత పిసిదియా దేశం అంతా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. పిసిదియా అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు. పిసిదియా దేశం అంతటా సంచరించి అక్కడి నుంచి పంపులియాకు వచ్చి, మరియు పెర్గేలో కూడా మళ్ళీ పెర్గే కంటే పంపులియా కదా, పంపులియా అక్కడికి వచ్చేసి అక్కడి నుంచి అత్తాలియాకు, అంటే ఈసారి సెలుకైకి కాకుండా ఎక్కడ దిగారంటే అత్తాలియాలో దిగారట. ఆ ఓడ అత్తాలియాకి దిగి అక్కడి నుంచి ఓడ ఎక్కి మరలా తాము నెరవేర్చినటువంటి పని నిమిత్తం దేవుని కృపకు అప్పగింపబడాలని మొదట బయలుదేరినటువంటి అంతియోకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడైండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. అంత్యోకయకు వచ్చేసారి తిరిగి. ఒకసారి ఆ మ్యాప్ ఏదైతే ఉందో ఒకసారి మ్యాప్ అంతా చూసి ఒకసారి రౌండ్ వేసేద్దాం. ఒకసారి మళ్ళీ మొదటి ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయో ఒక్కసారి క్లియర్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రైట్, మొట్టమొదటి ఎక్కడి నుంచి బయలుదేరారు పౌలు బర్నబా గారు? పౌలు బర్నబాలు ఎక్కడి నుంచి బయలుదేరారు? మ్యాప్ వైపు చూడండి. అంతియోకయ నుంచి బయలుదేరారు. అంతియోకయ నుంచి బయలుదేరి సెలుకైకి వచ్చారు. సెలుకై అనేది ఏంటంటే ఓడ ఎక్కారు. అక్కడ ఓడ ఎక్కి సెలుకై నుంచి అక్కడి నుంచి మొట్టమొదట కుప్రకు వచ్చారు. ఫస్ట్ ఎక్కడ దిగారు? మొదటగా కుప్రలో దిగారు. కుప్రలో ఎక్కడికి వెళ్ళారు? సలమికి వెళ్ళారు. సలమి నుంచి నెక్స్ట్ సెకండ్ స్టాప్ ఎక్కడ వాళ్ళది? పాపులో సెకండ్ పాయింట్. ఇప్పుడు పాపు అనే ఊర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గుడ్డివాడయ్యాడు కదా, బరియేస్ అనేవాడు గుడ్డివాడైపోయాడు కదా, అది అక్కడ జరిగింది, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ సెర్గి పౌలు అనే వ్యక్తి మాట్లాడు. నెక్స్ట్ ఫోర్త్ స్టాప్ ఎక్కడ? పెర్గే నుంచి ఎక్కడికి వెళ్ళారు? అంత్యోకయకి వచ్చారు. అంత్యోకయ ఏంటంటే పిసిదియాలో ఉన్న అంత్యోకయలో కూడా చాలా రోజులు ఉన్నారు. ఒక వారం చెప్పారు, మళ్ళీ రెండో వారానికి రమ్మన్నారు. ఊరంతా కదిలింది. అదంతా చూసి ఓర్వలేక సహించుకోలేక మత్సరంతో నిండుకొని పోయి మొత్తానికైతే పౌలు గారి మీద బర్నబా గారి మీద వ్యతిరేకతను ఎక్కువగా చేసేసి వాళ్ళు ఆ ఊర్లో ఉండకుండా చేయకుండా మొత్తానికి చాలా ఇబ్బంది పెట్టేశారు. వాళ్ళు కూడా పాదదులు దులిపేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఎక్కడి నుంచి ఇప్పుడు అంత్యోకయ నుంచి ఎక్కడికి వచ్చేసారు? ఈకోనియాకి వచ్చేసారు. ఈకోనియా అనేది 5th స్టాప్, 5వ స్టాప్ అనమాట. ఓకే, 5వ స్టాప్. ఈకోనియాకి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఈకోనియాలో ఏం జరిగింది ఇప్పుడు చూసాం. ఇప్పుడు స్టార్టింగ్ మనం చదువుకుంది అదే అనమాట. అవిధేయులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా వాక్యం వినండి, వాళ్ళు రాళ్ళు రువి చంపాలి అనుకున్నారు. ఇక్కడ ఈకోనియాలో రాళ్ళు రువి చంపాలి అని అనుకున్నారు. ఈ విషయం వాళ్ళకి తెలిసిపోయింది. ఎవరికి? పౌలు బర్నబాలకు తెలిసిపోయిన తర్వాత ఇక్కడ ఈకోనియాలో ఉండటం అంత మంచిది కాదు, క్షేమం కాదు, వీళ్ళు అన్నంత పని చేస్తారు అని చెప్పి ఈకోనియాను విడిచిపెట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నారు? వాళ్ళు లుస్త్రకు వచ్చేసారు. ఇది ఎన్నో స్టాప్ ఇది? లుస్త్రా అనేది 6th స్టాప్. లుస్త్రలో రాళ్ళతో కొట్టేశారు, చచ్చిపోయాడు అనుకున్నారు, ఈడ్చుకుని వెళ్ళి బయటపడేశారు. ఇది 6th స్టాప్. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? దెర్బేకి వచ్చేసారు.
దెర్బేకి వచ్చి అక్కడ వాక్యం చెప్పి అక్కడ కూడా సంఘాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ దెర్బే నుంచి మళ్ళీ బ్యాక్ అవుతున్నారు. అంటే మొత్తానికి ఎన్ని స్టాప్స్ అనమాట ఈ ప్రయాణంలో? 7 స్టాప్స్ కనబడుతున్నాయి. ఒకటి ఏంటి? కుప్రలో ఫస్ట్ సలమీ నుంచి నెక్స్ట్ ఎక్కడ? పాపు. మూడోది ఏంటి? పెర్గే నుంచి నెక్స్ట్ ఎక్కడ? అంత్యోకయ. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఈకొనేకి వచ్చారు 5. 6 ఏంటి? లుస్త్రా. 7 ఏంటి? దెర్బే. మొత్తం 7 పట్టణాలలో ఆగారు. 7 పట్టణాలలో వాక్యం చెప్పారు. ఆ తర్వాత రిటర్న్ జర్నీలో మీరు చూస్తుంటే రిటర్న్ జర్నీలో ఒకటి స్కిప్ చేసేసారు. దెర్బే నుంచి లుస్త్రాకు వచ్చారు బాగుంది, లుస్త్రా నుంచి అంత్యోకయకి వచ్చారు బాగుంది, ఈకొనేకి వచ్చారు బాగుంది, ఈకో నుంచి అంత్యోకయకి వచ్చారు బాగుంది, అంత్యోకయ నుంచి పంపులేకి వచ్చారు బాగుంది. ఆ పంపులియాలో అత్తాలియాకి వచ్చారు. చూడండి, అక్కడ అత్తాలియా కనబడుతుందా? అత్తాలియాలో అక్కడి నుంచి బహుశా కుప్రకి వెళ్ళేటువంటి ఓడ దొరకలేదేమో తెలియదు. మనకు బస్ దొరకనట్టు, ట్రైన్ మిస్ అయినట్టు బహుశా వాళ్ళకి అక్కడ కుప్రకి వెళ్ళడానికి, ఎందుకంటే కుప్ర నుంచే కదా వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళ్ళకుండా కుప్రని స్కిప్ చేసి అత్తాలియాలో ఓడకి డైరెక్ట్ ఎక్కడికి వచ్చేసారు? అంత్యోకయకి వచ్చేసారు. మరి కుప్రకి ఎందుకు వెళ్ళలేదండి రిటర్న్ జర్నీలో? ఓడ దొరకకపోవచ్చు, లేదంటే అది ఎలాగో బర్నబా గారు ఊరు కదా, బర్నబా గారు చూసుకుంటే తర్వాత మేబీ అనుకోవచ్చు. మొత్తానికి ఈ విధంగా పౌలు గారి మొదటి ప్రయాణం పూర్తయింది. ఎన్ని సంవత్సరాలు? 2 years పట్టింది. 2 సంవత్సరాలు. ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం అది? 2000 కిలోమీటర్ల ప్రయాణం. ఎప్పుడు? 47 క్రీస్తు శకం 47 నుంచి 49. బాగా వినండి. 2 సంవత్సరాల ప్రయాణం కదా. ఈ 2 సంవత్సరాల ప్రయాణం మనం 2 వారాల్లో మాట్లాడుకున్నాం, 2 గంటల్లో. జస్ట్ 2 years జర్నీని 2 సంవత్సరాలలో వారు చేసిన సేవ, పరిచర్య, కష్టాలు, బాధలు, బోధలు అన్నీ కేవలం 2 గంటల్లో మనం మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్నంత ఈజీగా జరగలేదు అక్కడ. మనం చదువుకున్నంత ఈజీగా అస్సలు జరగలేదు. వాళ్ళు ఆ రోజు అన్నీ భరించారు కాబట్టి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఈరోజు మన దాకా వచ్చింది. ఆ రోజు వాళ్ళు ఈ మాత్రం త్యాగాలు చేయకపోతే, ఈ మాత్రం అవమానాలు, నిందలు, బాధలు, కన్నీళ్ళు, వేదన ఇవి ఏవి వద్దు అని అనుకుంటే ఈరోజు అవన్నీ మనకుండేవి. ఈరోజు మనం ఇవన్నీ అనుభవిస్తున్నాము అని అంటే భవిష్యత్తుకు ఒక మంచి పునాది వేస్తున్నామని అర్థం. మనం పౌలు సన్మానించినప్పుడు ఆయన ఎంత సంతోషపడ్డాడో, అవమానాలు కలిగినప్పుడు కూడా అదే సంతోషం. ఆయన్ని ఘనపరిచినప్పుడు ఎంత ఆనందపడ్డాడో, ఆయన నిందించినప్పుడు కూడా అంతే ఆనందం. ఎక్కడ తగ్గలేదు ఆయన. కనుక క్రైస్తవులుగా, విశ్వాసులుగా, సేవకులుగా ఇవన్నీ ఎప్పుడు అన్నిటినీ కూడా ఈక్వల్గా చూడాలి తప్ప సంతోషం కలిగిందని ఉప్పొంగిపోవడానికి లేదు, బాధ కలిగిందని కృంగిపోవడానికి లేదు. ఇది పౌలు గారి జీవితంలో ఆయన మొదటి ప్రయాణంలో మనం చూసింది. సంఘం దగ్గరికి వచ్చేసారు. ఆ 2 సంవత్సరాలు జరిగినవన్నీ కూడా సంఘాన్ని కూర్చోబెట్టి వివరంగా చెప్పేశారు. సంఘం అంతా కూడా చాలా సంతోషపడింది, ఎందుకంటే సంఘం ద్వారా వాళ్ళు పంపబడ్డారు కాబట్టి. ఇది పౌలు గారి మొదటి ప్రయాణం. ఓకే, 15వ అధ్యాయం మళ్ళీ మధ్యలో మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడే మీకు వందనాలు. ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న ప్రతి మాట అది లేఖనానుసారమైనదిగా ఆయించి దాని ప్రకారంగా తండ్రి మేమందరము కూడా జీవించడానికి కృప చూపించమని కోరుతున్నాం. మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రేమ కలిగి, ఐక్యతతో, సమాధానంతో భవిష్యత్తులో వచ్చే ప్రతి విధమైనటువంటి శ్రమను, కష్టాన్ని దిగమింగుకొని మీకోసం నిలబెట్టగలిగే ధన్యత మీ పిల్లలుగా మా అందరికీ ప్రసాదిస్తారని ఆశపడుతూ, రేపటి నుంచి విశాఖపట్నంలో జరిగే సభలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రయాణంలో తోడుగా ఉండండి. క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.